ఈ విశ్వంలో సైన్స్ కందని రహస్యాలు కొన్ని ఉంటాయి. మనం పురాణాలు అని పిలిచే కథల్లో కాకుండా కాలం తవ్వి తీసిన ఒక పచ్చి నిజం ఇది. దక్షిణ భారతదేశంలోని దట్టమైన అడవుల మధ్య కాలభైరవ శిఖరం అనే ఒక కొండ ఉంది. ఆ కొండపై ఒక పురాతన ఆలయం. అక్కడికి చేరుకోవాలంటే సరిగ్గా 1000 మెట్లు ఎక్కాలి. కానీ ఆ 1000 మెట్ల వెనుక ఒక భయంకరమైన చరిత్ర ఉంది. గడిచిన 100 ఏళ్లలో ఆ 1000 మెట్లు ఎక్కి పైకి వెళ్లినవాడు ఒక్కడూ తిరిగి రాలేదు. 998 మెట్లు ఎక్కే వరకు అంతా బావుంటుంది. కానీ ఆ 999వ మెట్టు దగ్గర ఏదో ఉంది. అక్కడికి వెళ్లినవారు శూన్యంలో కలిసిపోతారని కొందరు, లేదు అది దైవ రహస్యమని మరికొందరు చెప్పుకునేవారు. ఆ ఊరి ప్రజలకు అదొక నిషేధిత ప్రాంతం. అనిరుద్ధ్ వృత్తిరీత్యా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. సైన్స్ మీద అతనికున్న నమ్మకం, దేవుడి మీద ఉన్న అసహ్యం అతన్ని ఆ కొండవైపు నడిపించాయి. దేవుడు అనేవాడు ఉంటే కెమెరాకు దొరకాలి, లేదా ఆ భయం వెనుక ఉన్న మోసాన్ని నేను బయటపెట్టాలి. ఇదే అతని పట్టుదల. ఒక ఉదయం అత్యాధునిక డ్రోన్ కెమెరాలు, థర్మల్ స్కానర్లు, శాటిలైట్ ఫోన్లతో ఆ కొండపాదాల దగ్గరకు చేరుకున్నాడు. ఊరి పెద్దలు అతన్ని చుట్టుముట్టారు. అయ్యా, అటు వెళ్ళకండి, అది మనుషులు వెళ్లే దారి కాదు. 999వ మెట్టు దగ్గర కాలం ఆగిపోతుంది. ఇప్పటి వరకు వెళ్లిన ఏ శాస్త్రవేత్త తిరిగి రాలేదు అని బ్రతిమిలాడారు. అనిరుద్ధ్ వెటకారంగా నవ్వాడు. తన కెమెరా లెన్స్ను తుడుచుకుంటూ, మీ దేవుడు నా కెమెరాకు భయపడి దాక్కుంటాడేమో చూద్దాం అంటూ మొదటి మెట్టు మీద అడుగు వేశాడు. అనిరుద్ధ్ ప్రయాణం మొదలైంది. మొదటి 100 మెట్లు చాలా మామూలుగా ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలి, అంతా ప్రకృతి సహజంగానే ఉంది. కానీ 200 మెట్టు దాటాక వాతావరణంలో మార్పు మొదలైంది. పక్షుల శబ్దం ఆగిపోయింది. గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం. అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు, ఏదో ఉపద్రవం రాబోయే ముందు ఉండే నిశ్శబ్దం. అనిరుద్ధ్ గుండెల్లో మొదటిసారి ఒక చిన్న వణుకు మొదలైంది. కానీ అతని అహంకారం అతన్ని ముందుకు నెట్టింది. సరిగ్గా 300 మెట్టు దగ్గర అతని కెమెరా మానిటర్ ఒక్కసారిగా బ్లింక్ అయింది. అక్కడ లేని ఒక రూపం స్క్రీన్ మీద నీడలా మెరిసింది. అనిరుద్ధ్ 300 మెట్టు మీద అలాగే స్తంభించిపోయాడు. అతని చేతిలోని కెమెరా మానిటర్ మీద ఆ నీడ అలాగే ఉంది. కానీ అతను కళ్ళు ఎత్తి చుట్టూ చూస్తే అక్కడ ఎవరూ లేరు. కేవలం దట్టమైన చెట్లు, ప్రాణం లేని రాతి మెట్లు. ఇది సాధ్యం కాదు. నా కెమెరా సెన్సార్లు అబద్ధం చెప్పవు, కానీ నా కళ్ళు ఏమీ చూడలేకపోతున్నాయి. అనిరుద్ధ్ గుండెల్లో భయం రేకెత్తించిన మొదటి ప్రశ్న ఇది. అతను ముందుకు నడవడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ప్రతి అడుగు ఒక యాతనలా ఉంది. 400 మెట్లు, 500 మెట్లు. అడవి మరింత చీకటిగా మారుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే పైనుండి చల్లటి గాలి రావాల్సింది పోయి వేడి ఉక్కపోత మొదలైంది. ఎవరో తన చుట్టూ అదృశ్యంగా నడుస్తున్నట్టు, వారి శ్వాస తన చర్మం మీద తగులుతున్నట్టు అనిరుద్ధుకు అనిపించింది. సరిగ్గా 600 మెట్టు దగ్గర అతని థర్మల్ స్కానర్ బీప్మంటూ అరిచింది. స్క్రీన్ మీద ఒక ఎర్రటి ఆకారం కనిపించింది. అది ఒక మనిషి ఆకారం కాదు, చాలా పొడవుగా వికృతంగా ఉన్న ఏదో రూపం. అది అతని వైపు వేగంగా దూసుకు వస్తోంది. అనిరుద్ధ్ భయంతో వెనక్కి జరిగాడు. ఎవరు నువ్వు, బయటకు రా అని గట్టిగా అరిచాడు. కానీ సమాధానం లేదు. అతని చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా స్తంభించిపోయింది. అతని శాటిలైట్ ఫోన్ మోగింది. సిగ్నల్ లేని ఆ ప్రదేశంలో ఫోన్ మోగడం అసాధ్యం. ఫోన్ ఎత్తాడు. అవతలి వైపు నుండి వింతైన గొంతుకలు, ఏడుపులు, నవ్వులు కలగలిసిన శబ్దాలు. ఇక్కడికి రావద్దు, తిరిగి వెళ్ళిపో అని 100 గొంతులు ఒకేసారి హెచ్చరిస్తున్నట్టు ఉన్నాయి. అనిరుద్ధ్ ఆ ఫోన్ను కింద పడేశాడు. అతని అహంకారం ఇప్పుడు భయంగా మారుతోంది. కానీ అతనిలోని జర్నలిస్ట్ ఇంకా చావలేదు. ఏదో ఉంది, ఇది దేవుడు కాదు, దెయ్యం కాదు, ఇది సైన్స్కు అందని ఏదో శక్తి అని తనను తాను సమాధానపరుచుకుంటూ 700 మెట్టు వైపు అడుగు వేశాడు. 700 మెట్టు. అనిరుద్ధ్ ఇక్కడ అడుగు పెట్టగానే ఒక వింత అనుభూతి కలిగింది. అతని చేతికి ఉన్న వాచ్ ఆగిపోయింది. చుట్టూ ఉన్న ఆకులు గాలికి ఊగడం మానేశాయి. పక్కనే ఉన్న జలపాతం నీళ్లు గాలిలో స్తంభించిపోయాయి. కాలం ఇక్కడ బందీ అయింది. అనిరుద్ధ్ తన కెమెరా వైపు చూశాడు. అందులో టైం కోడ్ పిచ్చి పిచ్చిగా మారుతోంది. ఇది టైం డైలేషన్ కాదా, లేక భౌతిక శాస్త్ర నియమాలు ఇక్కడ పనిచేయడం లేదా అని అతనికి అర్థం కావడం లేదు.
800 మెట్టు చేరుకోగానే అతని కళ్ల ముందు అడవి మాయమైపోయింది. అక్కడ ఒక భయంకరమైన యుద్ధభూమి కనిపిస్తోంది. వేల సంఖ్యలో సైనికులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. రక్తం ఏరులై పారుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ సైనికుల ముఖాలన్నీ అనిరుద్ధ్లాగే ఉన్నాయి. ఇది నా లోపల ఉన్న క్రోధం, నా లోపల ఉన్న హింస అని అనిరుద్ధ్కు ఒక స్వరం వినిపించింది. అది ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ అది అతని ఆత్మ నుండే వినిపిస్తున్నట్టు ఉంది. అనిరుద్ధ్ ఆ దృశ్యాలను దాటుకుంటూ 900 మెట్టుకు చేరుకున్నాడు. అక్కడ విపరీతమైన వెలుగు. ఆ వెలుగులో అతనికి తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు కనిపిస్తున్నాయి. తన తల్లితో గడిపిన రోజులు, తన విజయాలు అన్నీ అక్కడ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాయి. అక్కడే ఆగిపోవాలని, ఆ సుఖాల్లోనే ఉండిపోవాలని అనిరుద్ధ్కు అనిపించింది. కాని ముందుకు సాగు, నిజాన్ని చూడాలంటే నీ సుఖాన్ని కూడా వదులుకో అని అదే స్వరం మళ్లీ వినిపించింది. అనిరుద్ధ్ ఆ వెలుగును చీల్చుకుంటూ ముందుకు అడుగు వేశాడు. 950, 980, 990. ఇప్పుడు మెట్లు రాళ్లతో లేవు, గాలితో నిర్మించబడినట్టు ఉన్నాయి. గాలి పీల్చుకోవడం కష్టమవుతోంది. అతని ఆధునిక పరికరాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. కెమెరా పనిచేయడం లేదు, స్కానర్ ఆగిపోయింది. ఇప్పుడు అనిరుద్ధ్ ఒంటరివాడు. తన మేధస్సు, తన అహంకారం అతడిని కాపాడలేవు. సరిగ్గా 998వ మెట్టు మీద నిలబడి ఊపిరి బిగబట్టి ఆఖరి మెట్టు వైపు చూశాడు. అక్కడ 999వ మెట్టు దగ్గర ఒక అద్దంలాంటి గోడ ఉంది. దాని వెనుక ఏముందో చూడటానికి అనిరుద్ధ్ సిద్ధమయ్యాడు. అనిరుద్ధ్ 998వ మెట్టు మీద అలాగే స్తంభించిపోయాడు. ఊపిరి కూడా పీల్చుకోవడం మర్చిపోయాడు. అతని కళ్ళు ఆఖరి మెట్టు వైపు 999వ మెట్టు వైపు చూస్తున్నాయి. అక్కడ ఆ మెట్టు ముందు ఒక భారీ అద్దంలాంటి గోడ ఉంది. ఆ గోడలో అనిరుద్ధ్ ప్రతిబింబం కనిపిస్తోంది. కాని ఆ ప్రతిబింబంలో ఏదో తేడా ఉంది. అది అనిరుద్ధ్లాగా లేదు. అతని అహంకారం, అతని భయం, అతని అజ్ఞానం అన్నీ ఒకే రూపంలో కనిపిస్తున్నట్టు ఉంది. నేను ఎవరు? నేను ఎక్కడికి వచ్చాను? అనిరుద్ధ్ తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ స్వరం మళ్లీ వినిపించింది. నువ్వు ఎవరవో తెలుసుకోవాలంటే ఈ అద్దం వెనుక ఉన్న నిజాన్ని చూడాలి. నీ భయాన్ని, నీ అజ్ఞానాన్ని, నీ అహంకారాన్ని జయించాలి. అప్పుడే నువ్వు 999వ మెట్టు మీద అడుగు పెట్టగలవు. అనిరుద్ధ్ గుండెల్లో ధైర్యం నెలకొంది. అతను తన భయాన్ని జయించడానికి సిద్ధమయ్యాడు. అనిరుద్ధ్ ఆ అద్దం గోడవైపు నడిచాడు. అతను తన చేతితో అద్దాన్ని తాకాడు. అది చల్లగా ఉంది. కాని అతను తన చేతిని ముందుకు నెట్టాడు. అతని చెయ్యి అద్దంలోకి వెళ్ళిపోయింది. అతను తన మొత్తం శరీరాన్ని ముందుకు నెట్టాడు. అతను అద్దం గోడను దాటుకుని అవతలి వైపుకు వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి ఒక వింత ప్రపంచం కనిపించింది. అది ఒక దేవాలయం కాదు, ఒక ప్రయోగశాల కాదు, ఒక మాయా ప్రపంచం కాదు. అది ఏంటో అతనికి అర్థం కావడం లేదు. ఇది కాలం ఆగిపోయిన చోటు, కాలం ప్రారంభమైన చోటు, కాలం అంతమయ్యే చోటు. అనిరుద్ధ్కు ఆ స్వరం వినిపించింది. నువ్వు నిజాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీ లోపల ఉన్న శక్తులను తెలుసుకోవాలి. నీ లోపల ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు కాలం యొక్క రహస్యాలను తెలుసుకోగలవు. అనిరుద్ధ్కు జ్ఞానోదయం కలిగింది. అతను 999వ మెట్టు మీద అడుగుపెట్టాడు. అనిరుద్ధ్ 999వ మెట్టు మీద అడుగుపెట్టాడు. ఆ క్షణం అతని చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అద్దం గోడ మాయమైపోయింది. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో అతనికి అర్థం కావడం లేదు. చుట్టూ అనంతమైన నక్షత్ర మండలాలు, గ్రహాలు. అతను అంతరిక్షంలో తేలుతున్నట్టు ఉన్నాడు. కాని అతని పాదాల కింద మాత్రం ఆ 999వ మెట్టు స్థిరంగా ఉంది. ఇది ఎక్కడ? నేను చనిపోయానా అని అతను గట్టిగా అరిచాడు. కాని అక్కడ మృత్యువు లేదు, కేవలం మౌనం మాత్రమే ఉంది. అతని కళ్ల ముందు ఒక వింత వెలుగు రూపం దాల్చింది. అది ఏ విగ్రహం కాదు, ఏ మనిషి కాదు. అది కేవలం ఒక స్వచ్ఛమైన శక్తి. ఆ శక్తి నుండి మాటలు రావడం లేదు, కాని అనిరుద్ధ్ మెదడులోకి ఆలోచనలు నేరుగా ప్రవహిస్తున్నాయి. అనిరుద్ధ్, నువ్వు వెతుకుతున్న నిరూపణలు, నీ కెమెరాలో బంధించాలనుకున్న ఆధారాలు ఇక్కడ దొరకవు. ఎందుకంటే దేవుడు అనేది ఒక నిరూపణ కాదు, అది ఒక అనుభూతి. సైన్స్ అనేది వెలుపల వెతికేది,
ఆధ్యాత్మికత అనేది లోపల వెతికేది. నువ్వు నీ అహంకారాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చావు. అందుకే ఈ అనంతాన్ని చూడగలుగుతున్నావు. అనిరుద్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను తెచ్చిన ఆధునిక పరికరాలు, అతని మేధస్సు, అతని నాస్తికవాదం అన్నీ ఈ అనంతమైన విశ్వం ముందు చాలా చిన్నవిగా అనిపించాయి. అయితే ఇక్కడ ఏముంది అని అడిగాడు. ఆ స్వరం సమాధానమిచ్చింది. ఇక్కడ 1000వ మెట్టు ఉంది, కానీ అది అందరికీ కనిపించదు. ఆ మెట్టు ఎక్కడో లేదు, నీ హృదయంలో ఉంది. నువ్వెప్పుడైతే ఇతరుల కోసం, ప్రేమ కోసం, ఈ సృష్టి పట్ల గౌరవంతో జీవిస్తావో అప్పుడే నువ్వు ఆ 1000వ మెట్టును అధిరోహిస్తావు. అనిరుద్ కళ్ళు మూసుకున్నాడు. అతను కళ్ళు తెరిచేసరికి అతను కొండ కింద నిలబడి ఉన్నాడు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. అతని చేతిలో కెమెరా ఉంది, కానీ అందులో ఒక్క ఫోటో కూడా లేదు. అతని శాటిలైట్ ఫోన్ పనిచేస్తోంది, కానీ అతను ఎవరికీ ఫోన్ చేయలేదు. అతను మెట్ల వైపు చూశాడు. అక్కడ ఇప్పుడు ఎవరూ లేరు. కానీ అనిరుద్కు తెలుసు, తను ఒక సాధారణ మనిషిగా ఆ కొండ ఎక్కాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఒక పరిపూర్ణ మానవుడిగా దిగివచ్చాడు. అనిరుద్ తన బ్యాగ్ సర్దుకుని నడక సాగించాడు. అతని ప్రయాణం ఇక్కడతో ముగియలేదు, ఇక్కడ నుండి మొదలైంది. ఆ 1000వ మెట్టు కోసం వెతుకుతూ, తన లోపల ఉన్న అనంతాన్ని కనుగొంటూ అనిరుద్ అడుగులు ముందుకు పడ్డాయి. ప్రపంచానికి అతను ఒక విఫలమైన డాక్యుమెంటరీ మేకర్ కావచ్చు, కానీ అనిరుద్కు తెలుసు, అతను ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాన్ని కనుగొన్నాడని. అది తనను తాను తెలుసుకోవడం. ఇటువంటి అరుదైన వీడియోల కోసం దయచేసి మన D901 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వారు ఇటువంటి అరుదైన వీడియోలు చూడగలరు. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.